భగవద్గీత 13వ అధ్యాయము త్రయోదశాధ్యాయం క్షేత్ర క్షేత్రజిన విభాగ యోగం శ్లోకం 21 నుంచి 30 వరకు. పురుషః ప్రకృతిస్థో హి యుక్తే ప్రకృతిజాన్గుణా కారణం గుణసస్య సదసద్యోని జన్మస్. తాత్పర్యం: భోక్త అయిన పురుషుడు ప్రకృతి యందు వెలయుచు సుఖ, దుఃఖ, మోహ ఆకారాలలో అభివ్యక్తాలైన గుణసమూహాలను అనుభవిస్తున్నాడు. ఈ గుణశక్తియే జీవుణ్ణి దేవ, మనుష్య, పశు జన్మలను గ్రహించేలా చేస్తోంది. ఉపద్రష్టానుమంతా చ వార్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. తాత్పర్యం: ఇలా అవివేకం వల్లే పురుషునికి సంసారం. వాస్తవానికి అతడు ప్రకృతి కార్యమైన ఈ శరీరంలో వెలయుచున్నప్పటికీ స్వతంత్రుడు, గుణాలతో కట్టుబడడు. ఏలేన అతడు సాక్షి, అనుగ్రాహకుడు, వార్త, జోక్త, మహేశ్వరుడు, పరమాత్మ అని శృతిచే చెప్పబడుతున్నాడు. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమనోపి న స భూయో ఘీ జాయతే. తాత్పర్యం: ప్రకృతిపురుష వివేకజ్ఞానిని స్తుతిస్తున్నాడు సంతోషంగా ఉన్న స్మైలీ. ఎవడు పురుషుణ్ణి, బ్రహ్మాన్ని సాక్షాత్తుగా ఆత్మభావంతో అయం అహం అస్మి అని తెలుసుకుంటున్నాడో, మరియు వికారయుక్తమైన అవిద్యారూప ప్రకృతిని మిథ్య అని కూడా గ్రహిస్తున్నాడో, అతడు సర్వభావాలలో, సర్వావస్థలలో వెలయుచున్నప్పటికీ మళ్లీ జన్మించడు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన్ అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. తాత్పర్యం: కొందరు మనస్సును జ్ఞాన ప్రవృత్తమునర్చి స్వదేహంలోనే, మరికొందరు ప్రకృతిపురుష గేదపర్యాలోచనమైన సాంఖ్యయోగాన్ని అవలంబించి, ఇతరులు అష్టాంగయోగాన్ని అవలంబించి, తదితరులు నిష్కామ కర్మయోగాన్ని అవలంబించి ఆత్మను దర్శిస్తున్నారు. అనేత్వేవ మజనంతః శ్రుత్వానేవ్య ఉపాసతే త్రేపి చాతితరస్త్యేవ మృత్యుం శృతిపరాయణాః. తాత్పర్యం: కొందరు ఈ ఆత్మతత్వాన్ని ఎరుగజాలక ఆచార్యోపదేశాన్ని పొంది ఉపాసిస్తున్నారు. ఉపదేశనిష్ఠులైన వీరు కూడా మృత్యుమయమైన సంసారాన్ని క్రమంగా అతిక్రమిస్తున్నారు. యావత్సజ్ఞాయతే కీత్ సత్వం స్థావరజజ్ఞామం క్షేత్రక్షేత్రజ్ఞా సంయోగాత్ తద్విద్ధి ఘరతర్షః. తాత్పర్యం: అర్జున, స్థావర జంగమ రూపమైన పదార్థాల సృష్టి, క్షేత్రక్షేత్రజీవుల సంయోగం వల్లే, అవివేక కృతమైన తాదాత్మీ అధ్యాస వల్లే అని గ్రహించు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్ స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. తాత్పర్యం: సంసారోద్భవం అవివేకకృతమని పూర్వశ్లోకంలో చెప్పబడింది. ఆ అవివేకాన్ని నివారించడానికి అసంగాత్మ విషేకమైన సమ్యగ్దర్శనం వర్ణించబడుతోంది. స్థావర జంగమాత్మకాలైన సర్వభూతాలలో సమభావంలో, సద్రూపంలో ప్రకాశించేది, నశ్వర వస్తువులలో కూడా నశించకుండా ప్రకాశించేది అయిన పరమాత్మను దర్శించేవాడే యథార్థదర్శి. సమం పశ్యంతి సర్వత్ర సమవస్థితమీశ్వరం న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. తాత్పర్యం: దీనిని సమ్యక్ దర్శనం అనడం ఎందుకు? అంటే, సర్వత్ర సమానంగా ప్రకాశించే పరమాత్మను దర్శించే వ్యక్తి తనను తాను హింసించుకోడు. అంటే, అవిజ్ఞ చేత సచ్చిదానందరూపమైన ఆత్మను వినాశమునర్చడం లేదు డత్. కనుక అతడు మోక్షాన్ని పొందుతాడు. ఇలా చూడనివాడు గేహాత్మదర్శి, అతడు శరీరంతో ఆత్మను హింసిస్తున్నాడు డత్. ప్రకృతిన్వ చ కర్మాణి క్రియమానాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి. తాత్పర్యం: మనోవాక్కాయ కృతాలైన కర్మలనన్నింటినీ దేహేంద్రియ ఆకారంగా పరిణమించిన ప్రకృతియే సర్వవిధాలా ఒనర్చుతోందని, ఆత్మ సర్వోపాధి వర్జితం అని, దేహాభిమానం చేతనే కర్తృత్వ భ్రాంతి అని గ్రహించే వ్యక్తి సమ్యగ్దర్శి. యదా భూత పృథగ్భావం ఏకస్థ మనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. తాత్పర్యం: యోగి ఎప్పుడు వివిధ భూతాల ఉనికిని ఆత్మయందు దర్శిస్తాడో, మరియు ఆ ఆత్మ నుండే భూతాల ఉత్పత్తియని గ్రహిస్తాడో, అప్పుడతడు బ్రహ్మ. లేక యోగి ఎప్పుడు ఈ గేదసృష్టి అంతా ప్రళయకాలంలో ఏకమై ఈశ్వరశక్తి అయిన ప్రకృతియందు లయించి, మళ్లీ సృష్టి సమయంలో వెలికి వస్తున్నది ఇదంతా కూడా దాని విస్తృతియే అని గ్రహిస్తాడో, అప్పుడు ఈ అభేద దర్శన ఫలంగా అతడు బ్రహ్మమే అవుతాడు. భగవద్గీత త్రయోదశాధ్యాయం క్షేత్ర క్షేత్రజిన విభాగ యోగం శ్లోకం 21 నుంచి 30 వరకు. క్లుప్తముగా: జోక్త అయిన పురుషుడు ప్రకృతి యందు వెలయుచు సుఖ, దుఃఖ, మోహ ఆకారాలలో అభివ్యక్తాలైన గుణసమూహాలను అనుభవిస్తున్నాడు. ఈ గుణశక్తియే జీవుణ్ణి దేవ, మనుష్య, పశు జన్మలను గ్రహించేలా చేస్తోంది.
ఇలా అవివేకం వల్లే పురుషునికి సంసారం, వాస్తవానికి అతడు ప్రకృతి కార్యమైన ఈ శరీరంలో వెలయుచున్నప్పటికీ స్వతంత్రుడు, గుణాలతో కట్టువడడు. ఏలేన అతడు సాక్షి, అనుగ్రాహకుడు, భర్త, జోక్త, మహేశ్వరుడు, పరమాత్మ అని శృతిచే చెప్పబడుతున్నాడు. ప్రకృతిపురుష వివేకజ్ఞానిని స్తుతిస్తున్నాడు సంతోషంగా ఉన్న స్మైలీ. ఎవడు పురుషుణ్ణి, బ్రహ్మాన్ని సాక్షాత్తుగా ఆత్మభావంతో అయం అహం అస్మి అని తెలుసుకుంటున్నాడో మరియు వికారయుక్తమైన అవిద్యారూప ప్రకృతిని మిథ్య అని కూడా గ్రహిస్తున్నాడో అతడు సర్వభావాలలో, సర్వావస్థలలో వెలయుచున్నప్పటికీ మళ్లీ జన్మించడు. కొందరు మనస్సును జ్ఞాన ప్రవృత్తమునర్చి స్వదేహంలోనే, మరికొందరు ప్రకృతిపురుష గేదపర్యాలోచనమైన సాంఖ్యయోగాన్ని అవలంబించి, ఇతరులు అష్టాంగయోగాన్ని అవలంబించి, తదితరులు నిష్కామ కర్మయోగాన్ని అవలంబించి ఆత్మను దర్శిస్తున్నారు. కొందరు ఈ ఆత్మతత్వాన్ని ఎరుగజాలక ఆచార్యోపదేశాన్ని పొంది ఉపాసిస్తున్నారు. ఉపదేశనిష్ఠులైన వీరు కూడా మృత్యుమయమైన సంసారాన్ని క్రమంగా అతిక్రమిస్తున్నారు. అర్జున, స్థావర జంగమ రూపమైన పదార్థాల సృష్టి, క్షేత్రక్షేత్రజీవుల సంయోగం వల్లే, అవివేక కృతమైన తాదాత్మ్య అధ్యాస వల్లే అని గ్రహించు. సంసారోద్భవం అవివేక కృతమని పూర్వశ్లోకంలో చెప్పబడింది. ఆ అవివేకాన్ని నివారించడానికి అసంగాత్మ విషేకమైన సమ్యగ్దర్శనం వరించబడుతోంది. స్థావర జంగమాత్మకాలైన సర్వభూతాలలో సమభావంలో, సద్రూపంలో ప్రకాశించేది, నస్వరవస్తువులలో కూడా నశించకుండా ప్రకాశించేది అయిన పరమాత్మను దర్శించేవాడే యథార్థదర్శి. దీనిని సమ్యక్ దర్శనం అనడం ఎందుకు? అంటే సర్వత్రా సమానంగా ప్రకాశించే పరమాత్మను దర్శించే వ్యక్తి తనను తాను హింసించుకోడు. అంటే అవిద్య చేత సచ్చిదానందరూపమైన ఆత్మను వినాశమునర్చడం లేదు. కనుక అతడు మోక్షాన్ని పొందుతాడు. ఇలా చూడనివాడు గేహాత్మదర్శి, అతడు శరీరంతో ఆత్మను హింసిస్తున్నాడు. మనోవాక్కాయ క్రౌతాలైన కర్మలనన్నింటినీ దేహేంద్రియ ఆకారంగా పరిణమించిన ప్రకృతియే సర్వవిధాలా ఒనర్చుతోందని, ఆత్మ సర్వోపాధి వర్జితం అని, దేహాజిమానం చేతనే కర్తృత్వ భ్రాంతి అని గ్రహించే వ్యక్తి సమ్యగ్దర్శి. యోగి ఎప్పుడు వివిధ భూతాల ఉనికిని ఆత్మయందు దర్శిస్తాడో మరియు ఆ ఆత్మ నుండే భూతాల ఉత్పత్తియని గ్రహిస్తాడో అప్పుడతడు బ్రహ్మ. లేక యోగి ఎప్పుడు ఈ గేదసృష్టి అంతా ప్రళయకాలంలో ఏకమై ఈశ్వరశక్తి అయిన ప్రకృతియందు లయించి మళ్లీ సృష్టి సమయంలో వెలికి వస్తున్నది, ఇదంతా కూడా దాని విస్తృతియే అని గ్రహిస్తాడో అప్పుడు ఈ అభేద దర్శన ఫలంగా అతడు బ్రహ్మమే అవుతాడు. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.